వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు ఫనీ. ఈరోజు పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో కొత్తగా ఎన్నికైనటువంటి జడ్జి గారు యమునా గారు మన ముందున్నారు. జడ్జిగా వారి ప్రయాణం ఎలా జరిగింది, ఏంది అనేది వారి మాటలోనే మనం విందాం. ఫస్ట్గా మా నాన్న వాదించే కోర్టులోనే, అంటే ఆ కోర్టులోనే ఉండదు, జడ్జిగా వెళ్ళడం అనేది నాకు చాలా ఆనందంగా ఉందండి. ఐ వర్క్ హార్డ్ ఫర్ ఇట్. ఇట్స్ మై డ్రీమ్ టు బికమ్ ఎ జడ్జ్. ఇప్పుడు వెళ్ళడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే మీరు చెప్పినట్టే న్యాయమూర్తి అనేది ఒక బాధ్యత, ఒక గౌరవం. దాన్ని నిలబెట్టుకోవడానికి ఐ వర్క్ హార్డ్ అండ్ ఉన్న చట్టాన్ని ఫాలో అవుతూ, సుప్రీం కోర్ట్స్ గైడ్ లైన్స్ని ఫాలో అవుతూ, వచ్చిన కేసెస్కి సరైన తీర్పు ఇవ్వడం, న్యాయాన్ని నిలబెట్టడం అనేది నా ఫస్ట్ అండ్ మెయిన్ గోల్. మన చిలకలూరుపేట పేరుని రాష్ట్ర స్థాయిలో నిలబెట్టడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్గా ఉందండి. మా నాన్నగారు ఇక్కడే ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ అడ్వకేట్గా ఉండి అందరూ అప్రిసియేట్ చేయటం, మా అమ్మాయి జడ్జ్ అయింది, చిలకలూరుపేట మొత్తం అదే అంటున్నారు, మా అమ్మాయి జడ్జ్ అయింది, మా అన్న వాళ్ళ అమ్మాయి జడ్జ్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ చిలకలూరుపేట స్పీడ్ న్యూస్ ఫర్ కమింగ్ అండ్ అప్రిషియేటింగ్ మీ అండ్ ఫెలిసిటేటింగ్ మీ. చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు రావడం, ఇట్లా ఇంటర్వ్యూ తీసుకోవడం. బికాజ్ ఇట్ విల్ బీ లైక్ మీరు అన్నట్టే చూసే వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఆర్ ఏదో కొంచెం కాకపోతే కొంచెం అన్న మోటివేషన్. అండ్ నాకు వచ్చినందుకు ఇట్లా నన్ను అప్రిషియేట్ చేస్తున్నారని నాకు హ్యాపీనెస్, మై హ్యాపీనెస్ ఈజ్ డబుల్ యాక్చువల్లీ. థ్యాంక్స్ టు సుమన్ టీవీ అండ్ చిలకలూరుపేట స్పీడ్ న్యూస్. థ్యాంక్ యూ. మేడం, మన చిలకలూరుపేట పేరుని రాష్ట్ర స్థాయిలో నిలబెట్టడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్గా ఉందండి. మా నాన్నగారు ఇక్కడే ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ అడ్వకేట్గా ఉండి అందరూ అప్రిసియేట్ చేయడం, మా అమ్మాయి జడ్జ్ అయింది, చిలకలూరుపేట మొత్తం అదే అంటున్నారు, మా అమ్మాయి జడ్జ్ అయింది, మా అన్న వాళ్ళ అమ్మాయి జడ్జ్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. దాంతోపాటు మేడం గారు వాళ్ళ చెల్లి కూడా ఎల్ఎల్బి చేస్తున్నారు. వారిని కూడా ఎల్ఎల్బి అయిపోయిందంట, వారిని కూడా ఒకసారి చూద్దాము, వారిని కూడా ఒక క్వశ్చన్ అడుగుదాము. ప్రజెంట్ మన పక్కనే మేడం గారు చెల్లి లయ గారు కూడా ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్లీ చాలా హ్యాపీగా ఉంది. అక్క చాలా హార్డ్ వర్క్ చేసింది. హార్డ్ వర్క్కి మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అంటారు కదా, అలాగే సెకండ్ అటెంప్ట్లో అక్క జడ్జ్ అయింది. ఇంకా మా యూనివర్సిటీ కానీ చిలకలూరుపేట మొత్తం కానీ ఇంత చిన్న వయసులో జడ్జ్ అయిందని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను. అక్క చాలా ఇన్స్పిరేషన్ డాడీతో పాటు నాకు. మేడం, న్యాయ వ్యవస్థలోకి రావాలనుకునే యువతకు మీరిచ్చే సందేశం ఏంటిది మేడం? ఎవరన్నా లా చేయాలి, లాయర్ అవ్వాలి, జడ్జ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఫస్ట్ థింగ్ బాగా చదువుకోవాలి. లాస్ అంటే లా ఫీల్డ్ అందరూ కొంచెం లైట్గానే తీసుకుంటారు చదువుకునే టైంలో, పీరియడ్లో ఏముందిలే చదివేసుకోవచ్చు, ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు అనుకుంటారు. బట్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే ఈధర్ అడ్వకేట్గా కానీ జడ్జ్ అవ్వాలనుకున్నా కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కష్టపడి చదువుకొని కాలేజ్ డేస్ నుంచే కొంచెం ఎక్కువ నేర్చుకొని ఉన్న లైబ్రరీని యూజ్ చేసుకుంటూ మంచి అడ్వకేట్స్, జడ్జెస్ రాసిన బుక్స్ అవన్నీ చదువుకుంటూ ఉంటే అది చాలా హెల్ప్ అవుతుంది సార్. యువత డ్రగ్స్కి బాగా అలవాటు పడి గంజాయిలకి యువతే చాలా వాటికి నాశనం అయిపోతున్నారు. దీంట్లో మనకి న్యాయ వ్యవస్థలో ఎలాంటి చర్యలు ఉంటాయి, ఎలాంటి కఠినమైన సెక్షన్స్ ఉంటాయి మేడం? ఎన్డీపీఎస్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది సార్. దాంట్లో డ్రగ్స్ కానీ ఇట్లా మాదక ద్రవ్యాలు, ఈ మత్తు పదార్థాలు వాడుతున్న వాళ్ళు, తీసుకుంటున్న వాళ్ళు, అమ్ముతున్న వాళ్ళ మీద కేసెస్ ఉంటాయి. వన్స్ పోలీస్ వాళ్ళని పట్టుకుంటే వాళ్ళని వెంటనే కేసు లాడ్ చేసి కోర్టుకి పంపిస్తారు, రిమాండ్కి పంపిస్తారు. సో యూత్ తెలుసుకోవాల్సింది ఏంటంటే దట్స్ నాట్ ద లైఫ్. ఫ్యూచర్ గురించి ఆలోచించి చట్టాలు తెలియక చేస్తున్నారు చాలామంది. వన్స్ చేశాక ఎందుకు చేశాము అని బాధపడుతున్నారు. సో వాళ్ళు ఏంటంటే కొంచెం తెలుసుకొని ఎంత స్ట్రింజెంట్ ఉంటే, వన్స్ వన్ మిస్టేక్ చేస్తే, వన్స్ జైలుకి వెళ్తే వాళ్ళ లైఫ్ అక్కడితో దే డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యూచర్ అన్నట్లే అవుతుంది. సో వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించి మంచిగా వాళ్ళ ఫ్యామిలీకి చూసుకొని కొంచెం అవేర్ అయ్యి మంచిగా ఉండాలి. ఈ జడ్జి కావాలనుకున్న టైంలో మీరు ఎన్ని గంటలు చదివారు? అసలు దానిలో ఉన్న సీక్రెట్ ఏంది? జడ్జి అంటే సామాన్యం కాదు మేడం. జడ్జి అంటే
రాత్రి పగలు చాలా చాలా కష్టపడాలి. కష్టపడితేనే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. కష్టే ఫలి అన్నారు. ఆ కష్టే ఫలిలో మీరు ఎన్ని గంటలు చదివారు? యువతకు కూడా, ఇప్పుడున్న యువత జనరేషన్ కూడా లా చేయాలనే ఒక కాన్సెప్ట్తో ఎగ్జామ్స్ రాస్తున్నారు. గంటలు అంటే ఒక 9 to 10 hours అప్రాక్స్ సార్. నేను చదువుకున్నది అయితే, నేను అవర్స్ కన్నా ఎంత చదువుకున్నాను, ఎంత క్వాలిటీగా నేను నేర్చుకున్నాను అనేది చూస్తాను సార్. ఒక ఇప్పుడు ఒక ఐపీసీ ఉంది, నేను ఒక 5 days లో కంప్లీట్ చేయాలి అనుకుంటాను. ఐ విల్ సార్ట్ ద పోర్షన్స్, 5 chapters ఈరోజు కంప్లీట్ చేసేస్తా. నైట్ 2 అయినా 3 అయినా, ఈవెన్ మార్నింగ్ 5-6 వరకు చదువుకొని కంప్లీట్ చేశాకే నేను పడుకునేదాన్ని సార్. దట్స్ మై సీక్రెట్ యాక్చువల్గా. అంటే 5 hours అయిపోయింది, 8 hours అయిపోయింది, నేను చదవను ఇంకా అట్లా కాకుండా తీసుకున్న పోర్షన్ని కంప్లీట్ చేశానా లేదా, అప్పుడే నాకు నిద్ర పట్టేది సార్. మోస్ట్లీ నేను నైట్సే చదువుతుండేదాన్ని సార్. అందరూ ఎర్లీ అంటే ఎవరికి కన్వీనియంట్ టైంలో వాళ్ళు చదువుకుంటారు. నేను మోస్ట్లీ నైట్ ఒక 2-3 వరకు చదువుకుంటా సార్. ఎస్, లా చదువుకునే వాళ్ళకి, ఇలా ఆస్పిరెంట్స్కి చెప్పేది ఒక్కటే సార్. ఫస్ట్లో హార్డ్ ఉంటుంది, ఫస్ట్ రివిజన్ చాలా ఏం అర్థం కానట్టు ఉంటుంది, సెకండ్ కొంచెం ఈజీ అవుతుంది. అట్లా ఎంత రివైజ్ చేస్తే అంత తరువు అవుతారు సార్ సబ్జెక్ట్. The more you read, the more you understand, the more you learn, the more you remember. అది నేను ఫాలో అవుతాను సార్. ఒకటి రాలేదు, ఓకే సెకండ్ టైం 10 times వచ్చే వరకు దాన్ని చదువుతూ ఉంటే అది బ్రెయిన్లో అట్లా ఫీడ్ అయిపోయి తర్వాత మీరే ఇంత ఈజీనా, ఇంత వచ్చేస్తుందా అన్నది ఉంటుంది సార్. రివిజన్ ఇస్ ద కీ సార్. అలా కష్టపడింది సార్. 2 సంవత్సరాలు కష్టపడింది. ఇంట్లో చదువుకోవటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే, నేను ఇక్కడ చదవనమ్మా హైదరాబాద్ వెళ్తానంటే వెంటనే పంపించేవాళ్ళు నాన్నగారు. చదువు అంటే చాలా ఇంట్రెస్ట్. ఇకన మంచిగా ఏదన్నా రెడీ అవుదాం ఇలాంటివి ఏమి ఉండదు, చదివే ముఖ్యం, చదవాలి అంటది. చదివి నేను నా ఫ్యామిలీని, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ జడ్జి, వాళ్ళ ఇంట్లో ఉంటే అమ్మ అంకుల్ జడ్జి, అలానే నేను కూడా అవ్వాలి, అంకుల్ చాలా హెల్ప్గా ఉంటాడు అందరికీ, అలానే అవ్వాలని ముందు ఆయన అనుకునేది. తర్వాత నాన్నకి కొంచెం సపోర్ట్గా ఉంటాను అండి. ఆయనకి కూడా చాలా ఇష్టం. అసలు ముందు ఈ ఫీల్డ్ అంటే వాళ్ళ నాన్నగారికి ఇష్టం. ఫస్ట్ నుంచి కూడా పిల్లలు లాయర్లు లేదా జడ్జి, ఎందుకంటే మంచి టాలెంట్ ఉంది, బాగా చదువుతారు. ఇద్దరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళరు, నేను చెప్పినట్టే వింటారు. చాలా అసలు ఈ పల్లెలో ఎవరికి వీళ్ళు తెలియదు. వచ్చి నెల అవుతుంది, బయటకు వస్తే ఎప్పుడు వచ్చారమ్మా అని అడుగుతారు. అలాంటి పిల్లల్ని ఇచ్చిన దేవుడికి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే గొప్ప ఆనందం పేరెంట్స్కి ఉండదు. చాలా సంతోషం సార్. వచ్చిన రోజు అయితే అసలు ఇది నిజమా కాదని అసలు దుఃఖం ఆగలేదు, చాలా ఆనందం. చాలా కష్టపడ్డాడు మా వారు, ఒంటరి పోరాటం చేశాడు. ఈ ఏనుగులు దొక్కిన బలం వచ్చింది. ఎందుకంటే మాది అనంతరం, మా ఊళ్ళో జడ్జి లేదు, ప్రతి ఒక్క ఉద్యోగం ఉంది. మా ఊరిలో ఎంత సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకు పలానే రజనీ కుమార్తె మా ఉంటే ఆడపిల్ల కూతురు మంచి రోజులు ఇట్లాంటి పోస్టు సంపాదించుకున్నవాడు మళ్ళీ లేరు మా ఊళ్ళో, అన్నీ ఉండే మళ్ళీ. అందుకని ఎంత వాళ్ళు పేపర్కి ఇచ్చారు, వాళ్ళు కూడా ఎంత మా మేనల్లుళ్ళు ఎంత సంతోషంగా చేశారు. పైన నా మనవరాలు. థ్యాంక్ యూ సార్.